నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజైతే ఒక మంచి రుచికరమైన స్పైసీగా ఉండే నాన్ వెజ్ రెసిపీ అండి. అదేంటంటే తవా చికెన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ నేను చికెన్లో చాలా వెరైటీస్ పెట్టానండి. ఈసారి మీరు ఈ తవా చికెన్ని ఒకసారి రుచి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఇలా చేసేసుకొని మనం రైస్లో కలుపుకొని తినొచ్చు. అలాగే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి. పప్పు, సాంబార్, ఆకుకూర పప్పు, రసము, పచ్చడి, పప్పుచారులోకి అందులోకి చాలా బాగుంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ తవా చికెన్ ఫ్రైని ఎలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. చికెన్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా అంత ఇష్టంగా తింటారండి ఈ తవా చికెన్ని. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ తవా చికెన్కి కొద్దిగా నూనె అనేది పడుతుందండి. అలాగే నూనె వేడెక్కిన తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకొని 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయ వేయనండి, ఉల్లిపాయ లేకుండానే చేస్తాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కేజీ శుభ్రం చేసి పెట్టుకున్న బోన్స్తో ఉన్న బ్రాయిలర్ చికెనే అండి. ఒక 4-5 సార్లు బాగా కడిగేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టేసుకొని ఇందులో వేసేసుకోవాలండి. ఈ చికెన్ వేసిన తర్వాత అప్పుడే మనం ఉప్పు, పసుపు వేయకుండా ముందుగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలండి. చికెన్ని మనం ఎంత బాగా కడిగి వాటర్ అంతా డ్రైన్ చేసినా కూడా ఇందులో వాటర్ అనేది వస్తుందండి. ఇందులో నేను వాటర్ వేయకుండానే చూడండి వాటర్ అనేది ఎంత వచ్చిందో. కాబట్టి ఆ నీళ్ళు అనేది మనకు కొంచెం ఎగిరిపోయేటట్టు అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, అలాగే కొద్దిగా రాళ్ళుప్పు వేసుకోవాలండి. చివరగా మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేస్తాను. ఇప్పుడు మనం ఉప్పు, పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. చూడండి, మనకు నీళ్ళు అనేది కొద్దిగా ఎగిరి ఆయిల్ అనేది వస్తూ ఉంది. ఇది స్కిన్లెస్ అండి చికెన్ అనేది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత తీసి చూస్తే మనకు ఈ చికెన్ అనేది మనకు ఒక 1/4 వంతు ఉడుకుంటుంది. చూడండి, చికెన్ అనేది మనకు కొద్దిగా రోస్ట్గా అయింది. అలాగే ఆయిల్ కూడా వస్తూ ఉంది. ఇలా అడుగంటిందంటే మనము మళ్ళీ ఆయిల్ వేయకుండా కొద్దిగా చుట్టూరు నీళ్లు వేసామంటే మనకు ఆ తగులుకున్నదంతా కూడా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇందులో స్పైసెస్ని వేసేసుకుందాము. ముందుగా 1 టీ స్పూన్ కారం పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని చూడండి. ఇప్పుడు ఈ స్పైసెస్ మాడకుండా కొద్దిగా అడుగంటింది కదా, కొద్దిగా నీళ్ళని అలా వేసామంటే మనకు ఆ అడుగంటుందంతా కూడా వచ్చేస్తుంది. ఒకసారి అంతా కూడా బాగా కలిపేసేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఈ క్వాంటిటీకి 1 టీ స్పూన్ కారం పొడి వేసానండి. మళ్ళీ నేను మిరియాల పొడి కూడా వేస్తాను. చూడండి, ఇప్పుడు మనకు మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత చూడండి, మనకు చికెన్ అనేది మనకు మంచి కలర్లో వచ్చింది. ఆ ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడితోనే మనకు అంత ఫ్లేవర్ వస్తుందండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయనండి. అలాగే గరం మసాలా కూడా వేయను. చికెన్ ఫ్రైలో కూడా నేను చాలా డిఫరెంట్ స్టైల్లో చేసి ఉన్నానండి. చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చివరగా ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాల పొడి, అలాగే మనం ఇప్పుడు స్పైసెస్ వేసాం కదా, ఇంకొద్దిగా సాల్ట్ వేసేసుకొని చివరగా ఇంకొంచెం కరివేపాకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చివరగా మనం కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ క్వాంటిటీకి ఒక మీడియం సైజులో ఉన్న 1/2 లెమన్ని ఇలా మనం నిమ్మరసం పిండేసుకోవాలి. మరి వేడిగా ఉన్నప్పుడు పిండుకోకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. అంతే అండి. మీరు ఈ తవా చికెన్ని ఒకసారి తప్పకుండా రుచి చూడండి. అసలు ఎంత బాగుంటుందో, అల్లం మసాలా వేయకుండా, తర్వాత ఆనియన్స్ కూడా లేకుండా ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. సూపర్గా ఉంటుందండి. చెప్పాను కదా అండి, చికెన్ ఫ్రైలో కూడా నేను
చాలా వెరైటీస్ వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నాను. అంటే వెల్లుల్లి క్రష్ చేసి వేసి, తర్వాత అప్పటికప్పుడు మసాలా పొడులు దంచి విలేజ్ స్టైల్ అలా చాలా డిఫరెంట్ స్టైల్లో చేసి ఉన్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఈ తవా చికెన్ కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.